వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికోసం ఇలా శారీలో కలిసే కలర్స్ థ్రెడ్స్ అయితే టాజిల్స్ కట్టుకున్నాను. ఆ తర్వాత ఈ గోల్డ్లోని బీడ్స్ తీసుకోండి, డ్రాప్ బీడ్స్ తీసుకోండి. ఆ తర్వాత 1 mm సైజు గోల్డ్ బీడ్స్ తీసుకోండి. ఇంకా 6 mm సైజు రౌండ్ బీడ్స్, అవే గోల్డ్ కొంచెం పెద్దవి తీసుకోండి. ఓకేనా? వీటితోటి ఒక ఈజీ డిజైన్ గ్రాండ్గా చేసుకుందాము. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించి తర్వాత శారీకి టై చేసేయండి. ఫస్ట్ స్మాల్ బీడ్ 1 తీసుకోండి. దాని తర్వాత టాజిల్ 2 తీసుకోండి. స్మాల్ బీడ్స్ 2 స్మాల్ బీడ్స్ తీసుకొని వన్ టాజిల్ తీసుకోండి. ఆ తర్వాత 2 స్మాల్ బీడ్స్ తీసుకోండి. ఇలా తీసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా నీడిలు శారీకి అడుగు నుంచి ఇలా పైకి కుచ్చేసిన తర్వాత ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని తర్వాత 6 mm బిగ్ సైజ్ బీడ్ ఇంకొకటి తీసుకొని దాని తర్వాత 2 స్మాల్ బీడ్స్ తీసుకొని తర్వాత 1 డ్రాప్ తీసుకొని తర్వాత 1 స్మాల్ బీడ్ తీసుకోండి. ఇలా ఓకేనా? తీసుకున్న తర్వాత ఈ బీడ్ వెనక్కి అనేసి ఈ గోల్డ్ డ్రాప్ ఒక్కదానికే నీడిల్ పైకి కూర్చోండి. ఇలా కూర్చున్న తర్వాత ఇలా దగ్గరగా తీసేసేయండి, అంటే గట్టిగా లాగితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 2 స్మాల్ బీడ్స్ తీసుకొని ఈ బీడ్ లోపల నుంచి నీడిలు పైనుంచి శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి ఇలా కుచ్చేసేయండి. ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ స్మాల్ బీడ్స్ తీసుకొని కొంచెం ఒక 1/2 ఇంచు అంతా గ్యాప్ తోటి ఇలా కుచ్చేసి మళ్ళీ ఫస్ట్ బీడ్ నుంచి నీడిల్ కిందకి తీయండి. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని టాజిల్ వేరేది తీసుకోండి. నేను 2 కలర్స్ తీసుకున్నా కదా, ఆల్టర్నేటివ్ టాజిల్స్గా అయితే పెట్టుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి, స్మాల్ బీడ్స్ 1/2 ఇంచ్ వరకు గ్యాప్ చూసుకొని శారీకి కుచ్చేసి అదే బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. ఇంకొక ఎక్స్ట్రా బీడ్ ఇంకొకటి తీసుకొని దాని తర్వాత ఈ బిగ్ 1 బీడ్ ఒకటి తీసుకొని 2 బీడ్స్ స్మాల్ తీసుకొని ఆ తర్వాత డ్రాప్ తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి. ఇలా ఈ బీడ్ వెనక్కనేసి ఓన్లీ డ్రాప్కే నీడిలు పైకి తీసి ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా బిగ్ 1 బీడ్ లోపల నుంచి నీడిలు పైనుంచి కిందకు కుచ్చేసేయండి. ఇలా ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసేయండి. ఆ తర్వాత ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీసేసి ఇంకొక ఎక్స్ట్రా బీడ్ తీసుకొని ఇంకొక టాజిల్ తీసుకొని ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి కిందకి తీసేయండి. అంతే. ఇంకా ఇదే మోడల్గా మనము డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చండి. చాలా ఈజీగానే ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవచ్చు. చాలా గ్రాండ్ డిజైన్ బాగుంటుంది. ఇలా బనారస్ వాటికి మనకి ఇలా హెవీ గోల్డ్ లేకుండా ఇలా మగ్గం యూజ్ చేసే వాటిల్లో ఉండే బీడ్సే మనము యూజ్ చేసుకుంటే ఈ శారీస్కి మంచిగా సెట్ అవుతాయి. మీరు ఒకసారి శారీ చూసుకొని ఆ తర్వాత డిజైన్ చేసుకోండి, బాగుంటుంది. అంటే వాళ్ళు అడిగారని కాదు, కానీ మనం చెప్పి అయినా సరే శారీకి సెట్ అయ్యేటట్టుగా చూసుకొని చేసుకుంటే ఎలాంటి డిజైన్ అయినా సరే ఏ శారీకైనా సరే సూపర్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా అండి? నేను మీకు డిజైన్ చూపించేస్తాను. ఇదైతే ఇంతే. ఇంకా దీన్ని మీరు ఇంకొంచెం మాడిఫై చేసేమని చేయాలన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు.
ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇక ఇలా కంటిన్యూ చేయడమే. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను మీకు చూపిస్తాను. ఇక ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చి ఇలా ఉంటుంది. ఇదేమో కింద బోర్డర్ అన్నమాట. పైనేమో ఇదొక్కటే వచ్చింది. ఇది మాత్రానికి కింద ఉండే బోర్డరు. సో దీనికైతే నేను ఇలా చేశానండి డిజైన్. మనకి ఈ శారీలోని బాగా కలిసిపోతుంది. మనకి నార్మల్గా వాడే గోల్డ్ కాకుండా ఇలా ఈ గోల్డ్లో చేసుకుంటే చాలా బాగా వస్తాయి డిజైన్స్. ఓకేనా. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది డిజైన్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇంకా చూసారు కదా. నీట్గా మంచిగా అందంగా వస్తుంది. ఓకేనా. బాయ్.